నమస్తే, నేను మీ రవీంద్రబాబు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా డిస్కషన్ ట్రోలింగ్ అవుతున్న సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్న టాపిక్స్లో 10th క్లాస్ పేపర్ ఎవాల్యుయేషన్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు తీవ్రమైన తప్పిదాలు చేశారు, ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయం నిజమంతా అనే విషయం రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా మీకు విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా మీరు చూసినట్టయితే చాలా అంశాలు మీకు తెలిసే అవకాశం ఉంది. సబ్జెక్ట్ కంటెంట్లోకి డేటాలోకి వెళ్ళే ముందు రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో 10th క్లాస్ పేపర్ ఎవాల్యుయేషన్ ఫెయిల్యూర్ గురించి ఏం చర్చ నడుస్తుంది అనేది చూసి తర్వాత మనం సబ్జెక్ట్ కంటెంట్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో మొన్న 2025 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు 81.14% పాస్ పర్సంటేజీగా తేల్చారు. మంచి పర్సంటేజ్ ఆఫ్ పాస్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఫైర్ స్టార్ట్ అయిందంటే, ఈ సంవత్సరం రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో భారీ ఎత్తున, అంటే గతంలో కంటే ఎక్కువగా స్టూడెంట్స్ పేపర్ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్కి ఎక్కువగా అప్లై చేశారు. అంటే సంథింగ్ రాంగ్ అన్న ఒక ఇండికేషన్ అయితే వచ్చినమాట వాస్తవం. 64,251 పేపర్స్ రీవెరిఫికేషన్ అప్లై చేశారు. రీవెరిఫికేషన్ అంటే సపోజ్ మల్టిపుల్ క్వశ్చన్స్లో రీవెరిఫికేషన్ పెద్దగా ఉండకపోవచ్చు. ఈ 5 మార్క్స్ 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్లో సపోజ్ 10 మార్క్స్ వేయవలసిన దగ్గర 2 మార్క్స్ వేయటం, ఇట్లా కరెక్ట్గా మార్క్స్ వేయాల్సినంత వేయకుండా ఎక్కువ తక్కువ వేయటం అనేది సరిచేసి మళ్ళీ ఒకసారి చూడమని రీవెరిఫికేషన్. అదేవిధంగా రీవాల్యుయేషన్ ఏంటంటే టోటల్ మొత్తం మార్క్స్ అన్నీ వేసిన తర్వాత టోటల్ కౌంటింగ్లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా, ఈ కౌంటింగ్ మళ్ళీ ఓఎంఆర్లో వేసేటప్పుడు ఏమన్నా మిస్ మ్యాచ్ అయిందా అనేది రీకౌంటింగ్ అంటారు. రీకౌంటింగ్కి 2,112 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. టోటల్ 34,709 స్టూడెంట్స్. సో ఇంత పెద్ద ఎత్తున ఇట్లా జరగటం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఈమని తేజస్వి అని బాపట్ల డిస్టిక్లో ఒక 10th క్లాస్ అమ్మాయి మార్క్స్ చూసినట్టయితే అన్ని సబ్జెక్ట్స్లో 90 కంటే అబవ్ మార్క్స్ వచ్చినాయి. ఒక్క సోషల్ సబ్జెక్ట్లో 23 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. కాబట్టి ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. రీవెరిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఆ అమ్మాయికి ఆ 23 మార్క్స్ సోషల్లో ఏదైతే వచ్చిందో అది 96కి వెళ్ళిపోయింది. ఇది తప్పిదం అంటే, ఇది క్షమించరాని తప్పిదం అంటే. అంటే ఒక బ్రైట్ స్టూడెంట్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూలి పని చేసుకొని బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తూ అమ్మాయిని చదివిస్తున్నాడు. సరే, అది వేరే విషయం. ఈ పేపర్లో తప్పు రావటం అంటే అది పేపర్లో తప్పు కాదు, ఆ స్టూడెంట్ జీవితంలో తిరుగులేని, అంటే మళ్ళీ తిరిగి ఇర్రికవరబుల్ డ్యామేజ్ అంటారు. మళ్ళీ 10th క్లాస్ అనేది ప్రాథమికంగా ఒక బేస్ ఫౌండేషన్. అందులో అవకతవకలు జరిగితే స్టూడెంట్ లైఫే ఖతమయ్యే అవకాశం ఉన్న అంత కీలకమైన అంశం ఇది. సో ఎప్పుడైతే 23 మార్క్స్ 96 మార్క్స్కి పెరిగినాయో ఇది చాలా పెద్ద డీవియేషన్. జనరల్గా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్స్లో 5-10 మార్కులు అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది, అది యాక్సెప్టబుల్. కానీ ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, అది ఎవరికైనా సరే. ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే, కడప డిస్టిక్లో ఎర్రగుండ్ల గంగిరెడ్డి అనే ఎర్రగుండ్ల విలేజ్లో, ఎర్రగుండ్ల ఏరియాలో గంగిరెడ్డి మోక్షిత అనే స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్కి సోషల్ స్టడీస్లో 21 మార్క్స్ వచ్చినాయి. రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే 84 మార్క్స్ వచ్చినాయి. ఇది చాలా ఇంత డిఫరెన్స్ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్లో రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. జనరల్గా అంత రాకూడదు. సో దీన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షాలు వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ చర్చ ఇట్లా జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం, అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎలిగేషన్స్, అంటే రాజకీయ విమర్శకి ప్రతి విమర్శ ఏం చేస్తున్నారంటే, జగన్ రెడ్డి గారు 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్స్ దొంగిలించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు 10th క్లాస్ పేపర్ ఎవాల్యుయేషన్ మీద మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు అని వీళ్ళు అంటారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ గతంలో అసెంబ్లీలో నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పాడు అసెంబ్లీలో, అది నా బాగా గుర్తు. మరి టీడీపీ శ్రేణులు ఏమంటున్నారంటే జగన్ రెడ్డి గారు అప్పట్లో చిన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధ్యక్షులు, అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు 1986-87 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పేపర్లు దొంగలించి మెహదీపట్నంలో మారుతి వ్యాన్లో ఈయనతో పాటు శ్రీధర్ రెడ్డి అనే ఒక స్టూడెంట్తో కలిసి అమ్ముకున్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మాట్లాడతాడా అంటున్నారు. అది కూడా వాళ్ళు చెప్పే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే శివాని పబ్లిక్ స్కూల్ హైదరాబాదులో ఈ దొంగతనం జరిగింది, చేసి ఆయన అమ్ముకుంటున్నాడు, అప్పుడు పట్టుకున్నారు అని ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ మాట మాట్లాడింది టీడీపీకి సంబంధించిన కాల్వ శ్రీనివాసులు 2015లో అసెంబ్లీలో ప్రజాస్వామ్యానికి గుడిలాగా భావించే అసెంబ్లీలో కాల్వ శ్రీనివాసులు 2015లో చెప్పాడు. మరి జగన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 1972, 1986-87 ఆ టైంలో బహుశా ఆయన ఆ ఏజ్లో 10th క్లాస్ ఏజ్లో ఉండి ఉండవచ్చు. మరి ఆయన పేపర్ దొంగతనం చేయటం ఏంటి, మెహదీపట్నంలో అమ్ముతుంటే పట్టుకోవటం ఏంటి, ఒకవేళ పట్టుకుంటే కాల్వ శ్రీనివాసులు ఆ కామెంట్ చేస్తే వీళ్ళు అసలు కామ్గా ఎందుకున్నారు, దాని మీద తీవ్ర స్థాయిలో విభేదించి ప్రతిఘటించి ఎంక్వైరీ చేసి ఆ అన్న మాట అన్నవాడిని పరువు నష్టం దావా వేసి భారీ రచ్చ చేసి నిజాన్ని నీ వెలుగులోకి తీసుకొచ్చి ఉంటే చాలామంది ఈ విషయం మళ్ళీ డిస్కస్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఒక పాయింట్. రెండో పాయింట్, 86-87లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన్ని అట్లా ఎందుకు వదిలిపెట్టారు, యాక్షన్ తీసుకునేది ఉండే అంటే ఓకే ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి వదిలిపెట్టి ఉండవచ్చు. ఏదేమైనా ఈ పేపర్ దొంగిలించాడో లేదో మనకు తెలియదు, కానీ ఈ రాజకీయ విమర్శ మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు అప్పట్లో 10th క్లాస్ చదివింది స్టేట్ సిలబస్ కాదు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1991లో 10th పబ్లిక్ స్కూల్లో చదివారు. మరి శివాని పబ్లిక్ స్కూల్లో స్టేట్ సిలబస్ సంబంధించిన పేపర్ దొంగతనం ఎందుకు చేశాడో మనకు తెలదో. దాని మీద మనం నిజాలు మాట్లాడలేము, వాస్తవమా కాదా తెలియదు. ఓన్లీ అలిగేషన్స్ పార్ట్ మాత్రమే మీకు వివరించే ప్రయత్నం చేశాను తప్ప ఇందులో నేను ఎటు సైడ్ కూడా సమర్థించట్లే. ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం, నెక్స్ట్ సబ్జెక్ట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఇంత అవకతవకలు ఎవాల్యుయేషన్లో జరిగినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగేది లేకుండే. అయితే దీన్ని సరిదిద్దుకునే భాగంలో అదర్వైజ్ దీనికి జస్టిఫై చేసుకునే భాగంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే 66,363 రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం మనకి రిక్వెస్ట్లు వచ్చినాయి. 10,159 స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఇచ్చారు. అందులో 11,175 స్క్రిప్ట్స్లో అంటే పేపర్స్లో కొంత అవకతవకలు జరిగినాయి. దీని పర్సంటేజ్ కనుక తీసుకున్నట్టయితే ఇఫ్ యూ కౌంట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇది 16.8%గా తేలుస్తూ ఉన్నారు. అసలు 1% కూడా లేదా 5% కూడా డీవియేషన్ జరగకూడదు అనేది నా లాంటి వాళ్ళ ఆలోచన. దీన్ని సమర్థించుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న డేటా ఏంటంటే 2024 ప్రీవియస్ ఇయర్లో 55,930 పేపర్స్ రీఎవాల్యుయేషను రీకౌంటింగ్ జరిగితే అందులో అవకతవకలు జరిగినట్టుగా తేలింది 9,231, అంటే దాని పర్సంటేజ్ 17%. 2023 విషయానికి వస్తే 61,887 పేపర్స్ రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్కి వస్తే అందులో అవకతవకలు జరిగింది ఎక్కువ డిఫరెన్సెస్తో అని డిసైడ్ అయింది 10,987 పేపర్స్, అంటే 18% అని అర్థం. 2022లో 41,694 స్క్రిప్ట్స్ పేపర్స్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి జరిగితే అందులో 8,235 పేపర్స్లో పెద్ద ఎత్తున తేడాలు వచ్చినాయి, అంటే దాని పర్సంటేజ్ 20%. అంటే వీళ్ళు చెప్పేది సమర్థించేది ఏంటంటే 2022లో 20% 2023లో 18%, 2024లో 17% డిఫరెన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు 16.8% డిఫరెన్స్ వచ్చింది. అంటే వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే ఈ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది జనరల్గా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది, ఇందులో భారీగా జరిగింది ఏమీ లేదు అని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం జస్టిఫికేషన్లో భాగంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్
ఈచ్ ఎగ్జామినర్, ప్రతి పేపర్ ఎవాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ 43 పేపర్స్ ఎవాల్యుయేషన్ చేసేటోళ్ళు. ఈ సంవత్సరం 2025లో ఆ 40 పేపర్స్ మాత్రమే ఎవాల్యుయేషన్ చేశారు. అదేవిధంగా 2024లో 13,742 పేపర్ ఎగ్జామినర్స్ వాల్యుయేషన్స్ చేయడానికి ఉంటే 2025లో 16,000 ఎగ్జామినర్స్ వాల్యుయేషన్ చేశారు. కాబట్టి నంబర్ ఆఫ్ ఎగ్జామినర్ వాల్యుయేషన్ పెంచారు, పేపర్లు కూడా లోడ్ ఎక్కువ పెడకుండా తగ్గించారు. ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ విధంగా జరిగింది కాబట్టి దిద్దుబాటు చర్యగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు 5 ఎంప్లాయీస్, 5 టీచర్స్ సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగినప్పుడు ఆ ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్స్ని సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడూ జరగల. ఈసారి 5 వెంటనే సస్పెండ్ చేశారు. దాన్ని నివారణ చర్యల్లో భాగంగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విద్యా వ్యవస్థ ఎప్పుడు ఎలా ఉందనేది మన అందరం నిష్పక్షపాతంగా ఆలోచించుకోవాలా. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు గతంలో ఎప్పుడో పెండింగ్లోని ఉన్నటువంటి టీచర్స్ అప్గ్రేడేషన్, పదవోన్నతి కోసం 4,755 పదవోన్నతులు ఇప్పుడు కల్పించేట ఈ అకాడమిక్ ఇయర్ టయానికి ఇప్పుడు రిలీజ్ చేశారు ఆర్డర్సు. ఈ విధంగా నిజాలు ఉన్నప్పటికీ తప్పిదాలు జరగకుండా, మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్తో ఇమిడిన అంశం కాబట్టి ఇలా చేయటం వల్ల స్టూడెంట్స్కి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈ జూన్ 20 లోపు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎవాల్యుయేషను, రీకౌంటింగ్, ఈ ప్రాసెస్ అంతా అయిపోయి బయటకు వచ్చేలోపు ఆ టైం సరిపోదనేది విద్యార్థుల ఆందోళన. దాన్ని ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి లెటర్ రాసి ఎగ్జామ్షన్ కోసం చూస్తామని అంటున్నారు. ఏదేమైనా నెక్స్ట్ కోర్సుల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించే అంశం ఒకటి. తర్వాత ఇటువంటి తప్పిదాల వల్ల విద్యార్థుల జీవితాల్లో తిరుగులేని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి టెక్నాలజీ ఇంత బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో మరి ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడవలసిన నైతిక బాధ్యత ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మీద ఉంది. దీన్ని సీరియస్గా మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మరింత నిష్పక్షపాతమైన విశ్లేషణ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.